డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదువార్త. ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్లకు ఆ జట్టు కీలక బౌలర్ దూరం కానున్నట్టు సమాచారం. సీఎస్కే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరణ గాయపడినట్టు తెలుస్తోంది. గత వారం బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో పతిరణ జట్టును వీడాడు. ఈ క్రమంలో అతడికి దాదాపు 4-5 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఫలితంగా అతడు ఐపీఎల్ 17 ఎడిషనల్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఈ విషయం గురించి సీఎస్కే అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, ఆటగాళ్లన్నాక గాయాలు సహజమే. అతడి గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుతో మేము చర్చించాల్సి ఉంది. మా ప్రీమియర్ బౌలర్లలో తనూ ఒకడు అని పతిరణ ప్రాధాన్యాన్ని వివరించారు. కాగా శ్రీలంకకు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ పతిరణ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రియశిష్యుడిగా పేరొందిన 21 ఏళ్ల పతిరణ ఐపీఎల్ 2023 సీజన్లో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 12 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు పతిరణ. చెన్నై 5వ ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024కు గాను పతిరణ సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇక పతిరణ గనక ఆరంభ మ్యాచ్లకు దూరమైతే అతడి స్థానంలో బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ సీఎస్కే డెత్ బౌలింగ్ దళంలో చోటు దక్కించుకున్నాడు.